విడవలూరులో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ నిధులను జమ చేసినట్టు చెప్పారు. డెల్టా ప్రాంత రైతులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిపాలనలో సుభిక్షంగా ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతు ఖాతాల్లో నేరుగా వారికి రావాల్సినటువంటి డబ్బుని జమ చేయడం జరిగింది. అదేవిధంగా మన శాసనసభ్యులు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు కూడా రైతులకు సంబంధించి కాలువలు తొలగించడం, చివరి ఆయకట్టు వరకు నీటిని అందించడం దాంట్లో ఎక్కువ కృషి చేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులందరూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు ముఖ్య సూచనలు ఇస్తా ఉన్నాయి. ఎల్నినో ప్రభావం అధికంగా ఉంటుందని, ఉన్నటువంటి ఒత్తిడిని చాలా జాగ్రత్తగా వాడుకొని ఈ పంటని పండించాలని చెప్పి నీటిని వృధా చేయకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక పక్క ఎక్కువ పంట యూరియా కూడా కొరత ఏర్పడుతుంది. ఈ సీజన్ లో 3 గంటలు ఇచ్చారు. వచ్చే సీజన్ కి మనకు దిగుమతి చేసుకోవాల్సిందే కానీ ఎక్కడ కూడా యూరియా ఉత్పత్తి అయినట్టుగా మనకు పేపర్లు వస్తా ఉంది. కాబట్టి రైతులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఈ రోజు 2వ సంవత్సరం మొదటి విడత అన్నదాత సుఖీభవ చెప్పిన దాన్ని రైతులందరి ఖాతాలోకి జమ చేయడం జరిగింది. చెప్పిన సమయానికి 10 నిమిషాలు ఉంది. రైతుల ఖాతాలోకి డబ్బుని జమ చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం రెండు సమపాలలో అభివృద్ధి చేసి చూసుకుంటూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి, మన కూటమి ప్రభుత్వాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డెల్టా ప్రాంతం మన ప్రీతం శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ నియోజకవర్గంలో తీసుకున్న మొదటి నిర్ణయం రైతులకి అందరికీ కాలువ ఉపయోగించడం, తద్వారా పంట కాలువలను అభివృద్ధి పరిచి రైతులందరికీ సకాలంలో నీటిని విడుదల చేసే విధంగా చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మనం విడవలూరు గ్రామంలో అన్నదాత సుఖీభవాన్ని ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి ఈ పోయిన సంవత్సరం ఒకసారి, మళ్ళీ రెండోసారి మన ముఖ్యమంత్రి వర్గంలో చంద్రబాబు గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు ఇద్దరు కలిసి ఈ అమౌంట్ వేయడం జరుగుతుంది. అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం మన రైతు పాలిత ఒక వరంగా అనుకోవచ్చు. ఈరోజు మన ఎమ్మెల్యే గారైన ప్రశాంత్ అక్క ఆల్రెడీ మన మేడం చెప్పింది, రెడ్డి గారు మేడం ఎట్లాగే ఈ 2 గంటలు మాత్రమే మన గవర్నమెంట్ చెప్తే దాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయి 3 గంటలు చేయించింది. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు